హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ రామం రాఘవం యాక్టెడ్ బై ధనరాజ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఇప్పుడు కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా రామం రాఘవం సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. బేసిక్గా నాకు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత రెండు విషయాల్లో హ్యాపీగా అనిపించింది. ఒకటి ఏంటంటే, ఏదైనా ఒకరోజు 2 లేదంటే అంతకంటే ఎక్కువ సినిమాలు చూసినప్పుడు ఆ సినిమాలు అన్నీ బాగున్నాయి అనుకోండి, ఆ రోజు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అబ్బా పోన్లే ఈరోజు చూసినవన్నీ కూడా బాగున్నాయి అని చెప్పి. నాకు ఇంతకుముందు ఇలాగ అనిపించింది అయితే అక్టోబర్ 30, అంటే అక్టోబర్ 31 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పి ముందు రోజు కాకి, లక్కీ భాస్కర్కి ప్రీమియర్స్ చేశారు. సో ఆ రెండు చూసి ఆ రెండు చాలా బాగున్నాయి. సో నాకు ఆ రెండు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ఆ రోజుని మంచి సాటిస్ఫాక్షన్తో ఎండ్ చేశా. తర్వాత అమరాన్ కూడా బాగానే ఉంటుంది, బట్ బగీరా అంత ఏం అనిపించలేదు. సో అదొకటి ఉందిలేండి, అందుకే ఆ మరుసటి రోజు. సో ఆ తర్వాత అక్టోబర్ 30 తర్వాత మళ్ళీ ఈ రోజే అనమాట. ఒకరోజు 2 సినిమాలు చూస్తే ఆ రెండు కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం. సో మార్నింగ్ చూసిన సినిమా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. లిటరల్లీ టూ గుడ్ మూవీ అని చెప్పొచ్చు ఇదైతే మాత్రం. సో ఎందుకనేది చెప్తా తర్వాత. అండ్ రెండో హ్యాపీనెస్ ఏంటంటే, రెండో విషయంలో ఎందుకు ఆనందం కలిగిందంటే, బేసిక్గా ధనరాజ్ అన్న కావచ్చు, వేణన్న కావచ్చు, లేదంటే అంతకుముందు విమానం తీసిన రైటర్ శివ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మా జబర్దస్త్ వాళ్ళే కదా. సో వాళ్ళు కొన్ని మంచి సినిమాలు తీసినప్పుడు, ఇలాంటి హార్డ్ హిట్టింగ్ స్టోరీ డ్రివెన్ సినిమాలు తీసినప్పుడు బేసిక్గా చాలా బాగా అనిపిస్తుంది. సో ఓకే, ఎక్కడో సినిమా ఇండస్ట్రీ కోసం ఎన్నో ఏళ్ల పాటు ట్రై చేసి అండ్ ఓన్లీ డైరెక్షన్ అన్న కేటగిరీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి సినిమాలు తీయడం అనేది వేరు. కమీడియన్స్గా పేరు తెచ్చుకొని కేవలం కామెడీకే వీళ్ళు అంకితం అని అనుకునే సిచ్యువేషన్లోంచి బయటకు వచ్చి ఇలాంటి హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీసినప్పుడు బాగా అనిపిస్తుంది అసలు. ఎందుకంటే ఇప్పుడు వేణన్న కూడా కమీడియనే, కానీ ఆయన బలగం లాంటి సినిమా తీశారు. మా రైటర్ శివగారు, చంద్రన్న రైటర్ ఆయన విమానం సినిమా తీశారు. విమానం సినిమా కూడా చాలా బాగుంటుంది అది. అండ్ ఇప్పుడు ధనరాజ్ అన్న రామం రాఘవం చాలా బాగుంది సినిమా. అంటే మా జబర్దస్త్ వాళ్ళని నేను చెప్పట్లేదు, మా జబర్దస్త్ వాళ్ళు తీసిన ఎన్నో సినిమాలు వాళ్ళకే బాగాలేవని చెప్పినాను నేను. అంటే చెప్పేస్తా, అవి నేను బయటకు చెప్పను, నేను అంటే చూస్తాను కానీ నేను చెప్పను. సో అది వాళ్ళకి చెప్తా బాగాలేదని చెప్పి. ఎందుకంటే ఇక నా నుంచి ఎందుకులే స్పాయిల్ చేయడం, ఇంకా ఇక చూసినోళ్ళు చూస్తారు, లేనోళ్ళు లైట్. నేనైతే మ్యాక్సిమం చెప్పకుండా ఉంటే బెటర్ అని చెప్పి వాటికి రివ్యూలు చెప్పను, కానీ వాళ్ళకి చెప్తా బాగాలేదు అని చెప్పి. సో ఇట్లా అంటే ఇలాంటి కొన్ని సినిమాలు తీసినప్పుడు బాగా అనిపిస్తుంటుంది అనమాట. సో డెఫినెట్గా ఈ విషయంలో కూడా బాగా ఆనందంగా అనిపించింది. వచ్చేదారిలో అదో ఆలోచించుకుంటూ ఉన్నా, బాగా తీసాడు ధనరాజ్ అన్న అని చెప్పి. నిజంగా సినిమా చాలా బాగుంది. అంటే సినిమా ముందంతా కూడా రెగ్యులర్గా ఒక ఫెయిల్యూర్ సన్ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని బాగా చూపిస్తూ తీసుకెళ్లారు, బాగానే అనిపిస్తుంది. కానీ ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికి లాస్ట్ 20-25 నిమిషాలు ఉందనగా సినిమా అది వేరే టర్న్ తీసుకుంటుంది. అది అక్కడి నుంచి ఇంకా అసలు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అదైతే మాత్రం. సో అది సిచ్యువేషన్. కొంచెం అక్కడక్కడ ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, బట్ ఆ పాయింట్ని అయితే మాత్రం అన్ప్రిడిక్టబుల్ అసలు. అంటే అసలు ప్రిడిక్ట్ చేయలే, చెప్పలేను అసలు. నిజంగా అసలు ఆ పాయింట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది అదైతే మాత్రం. సో అది సిచ్యువేషన్ అనమాట. సో బేసిక్గా చాలా మంచి స్టోరీ. అంటే చిన్న పాయింటే, బట్ దాన్ని నడిపించిన విధానం బాగుంది. యూనో సముద్రకని గారు యాజ్ ఎ ఫాదర్గా ఆయన ఎన్నో సినిమాల్లో చాలా ఎక్స్ట్రాడినరీ రోల్స్ ఉంటాయి. రఘువరన్ బీటెక్ కావచ్చు, తర్వాత విమానంలో కావచ్చు, ఇప్పుడు ఇందులో కావచ్చు. డెఫినెట్గా అసలు ఆయనకే సూట్ అవుతాయేమో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అని అయితే అనిపిస్తూ ఉంటుంది. సో అదనమాట సిచ్యువేషన్. డెఫినెట్గా మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఇనీషియల్గా కొన్ని మంచి సీన్స్తో అసలు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంటుంది సినిమా. మెయిన్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, స్క్రీన్ ప్లేలో అంటే ఎక్కడా కూడా డ్రాగ్ ఉండదు. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ని రివీల్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకోరు. చాలా సింపుల్గా చిన్న చిన్న సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్తో కట్టే కొట్టే తెచ్చారంటూ ఉంటుంది. అంటే ఇనీషియల్గా సినిమా స్టార్టింగ్లో ఫాదర్కి సన్ అంటే ఎంత లవ్వో చూపించడం కోసం చాలా సింపుల్గా ఒక 3-4 నిమిషాల్లో ఒక 4 సీన్లు పెట్టి అర్థమైపోయేటట్టు చెప్పేస్తారు. ఇంకా తర్వాత నుంచి స్టోరీలోకి వెళ్ళిపోతుంటుంది సినిమా అంతా కూడా. అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు చూశాను కదా, హీరో ఇంట్రడక్షన్ కావచ్చు, లేదంటే అట్లీస్ట్ హీరో మైండ్లో ఉన్న పాయింట్కో, లేదంటే వేరే క్యారెక్టర్స్ మైండ్లో ఉన్న పాయింట్ మనకి ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక 15-20 నిమిషాలు తీసుకుంటున్న సందర్భం చూశాను కదా. సో అలాంటి టైంలో ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అదో మా జబర్దస్త్
యాక్టర్ కదా అని చెప్తున్నాను అనుకుంటున్నారేమో, బట్ లేదు. మీరు ఖచ్చితంగా వెళ్ళండి, సినిమా చూడండి, మీకే నచ్చుతుంది, డెఫినెట్గా చెప్తున్నా. అంటే నిజంగా ఒక ఫాదర్ తాలూకా రియల్ లవ్ ఏంటో తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ సినిమా చూడొచ్చు. అంటే అఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా మనం చాలా సినిమాలు చూసాం డెఫినెట్గా. బట్ యూనో ఈ సినిమా ఇంకా బెటర్గా మంచి హార్డ్ హీటింగ్ స్టోరీతో వచ్చింది. చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ క్లైమాక్స్ పోర్షన్, ఒక 20 మినిట్స్ వరకు అయితే మాత్రం. సో అదైతే క్లియర్గా చెప్పొచ్చు. యూనో చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఇంకా ఈరోజు చూసిన రెండిట్లో నాకైతే ఇదే బాగా నచ్చింది. అఫ్ కోర్స్ ఫస్ట్ చూసిన డ్రాగన్ కూడా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే అదొక యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఇదేంటంటే ఒక ఇది కూడా యూత్ రిలేటెడ్ సినిమానే. అదేంటంటే యూనో లైఫ్లో సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే కైండ్ ఆఫ్ సినిమా అది. అంటే అది ఏదైనా తప్పు చేస్తే మనం దాన్ని సరిదిద్దుకోవడానికి అవుతుంది సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు. ఈ సినిమా ఏంటంటే మనం కొన్ని సార్లు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తుంటాం. వాటిని మనం ఎంత దిద్దుకుందామని ట్రై చేసినా వాటిని సరిదిద్దుకోలేం. దేవుడు వాటికి సెకండ్ ఛాన్స్ ఇవ్వడు. ఇది ఈ సినిమా కథ. భలే వచ్చినాయి అబ్బా ఒకటే రోజు రెండును. నిజంగా చెప్తున్నా. అంటే మీరు 2 సినిమాల తర్వాత అంటే ఏ థియేటర్‌లో మీరు 2 చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మీ చాయిస్. బట్ 2 సినిమాలు ఎప్పుడైనా ఫర్దర్‌గా ఓటీటీకి వచ్చినప్పుడు, లేదా టీవీలో వచ్చినప్పుడు ఎప్పుడోకప్పుడు చూస్తారు కదా! అలా చూసినప్పుడు ఈ 2 సినిమాల్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. నేను చెప్పిన మాట మీకు ఎగ్జాక్ట్‌గా అనిపిస్తది. అంటే ఆ సినిమా ఏమో మనం ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా ఉంటదనేది ఆ సినిమా. ఈ సినిమా ఏంటంటే మనం కొన్ని సార్లు చేసే తప్పుల్ని మనం ఎంత ట్రై చేసినా సరిదిద్దుకోలేము. దేవుడు మనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వడు వాటి విషయంలో. సో అది ఈ సినిమా. భలే ఉంది. ఈ సినిమా ఇంకా చాలా బాగుంది ఫస్ట్ దానికంటే. సో అది సిట్యుయేషన్. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. ధనరాజన్ కావచ్చు, లేదంటే సత్య గారు కావచ్చు, లేదంటే ఆ మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ కావచ్చు, సముద్రకని గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు, ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బెస్ట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో అది సిట్యుయేషన్. సో మొత్తం యాక్టర్స్ అందరూ టూ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ డైరెక్టర్గా ధనరాజ్ అన్న అయితే మాత్రం కొంచెం 100% కాదు, ఒక 150% జస్టిఫికేషన్ చేశారనే చెప్పొచ్చు. అంటే నేనేమంటానంటే, అంటే డైరెక్టర్గా ఇదే డెబ్యూ కదా, బట్ అయినా కూడా నాకు ఒక షాట్ భలే అనిపిస్తుంది తెలుసా. ఆయన కిందన కూర్చుంటారు, పైనుంచి షాడో పడుతుంది, అది భలే ఉంటుంది ఆ షాట్. ఆ టైంకి వచ్చే పాట, ఆ లిరిక్, ఆ సిచ్యువేషన్ భలే అనిపించినాయి నాకు. అంటే ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ చెప్తున్నాను కదా. సో అది బాగా అనిపించింది నాకు. ఇంత మీనింగ్ఫుల్గా తీశారు చూడు మా వాళ్ళు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉందన్నమాట. అది సిచ్యువేషన్. డెఫినెట్గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు, నో డౌట్. అండ్ యూనో బేసిక్గా రామో రాఘవం అనగానే నాకు RRRలో బీజిఎంఏ గుర్తొస్తుంది నాకు. రామం రాఘవం రణధీరం రాక్షసం అని చెప్పి. సో అదేలే, అది కూడా కరెక్టేలే. రామం రాఘవం, రామం రణధీరం, రాఘవం రాక్షసం. అంతే, సోది లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే ఇదే. సో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అంతే మరి ఇంకా. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 4.5 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. అండ్ చెప్తున్నాను కదా, ఇది 4.5 అండ్ ప్రీవియస్ది 4.3. అంటే నాకు అది కూడా బాగుంది, బట్ నాకు ఇదే కొంచెం బెటర్గా అనిపించింది. మెసేజ్ పరంగా కావచ్చు, ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ పరంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, మొత్తం అన్నిటి పరంగా కూడా. సో అదే సిచ్యువేషన్ అనమాట. సో దాట్స్ ఇట్ గైస్. మీరు ఇంకా ఏం చూస్తారని చూడండి. అది యూత్ఫుల్ ఎంటర్టైనర్ కమ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇది యూత్ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ విత్ ట్రూ ఫాదర్ లవ్ రిలేటెడ్ ఎమోషనల్ మూవీ. సో అదనమాట సిచ్యువేషన్. ఇంక ఈ రెండిట్లో ఏం చూస్తారనేది ఇక మీ చాయిస్ ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదో మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, నా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.